సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ధైర్యం ఇచ్చి మీకు ఆపదలిచ్చి భద్రపరచమని అడుగుతున్నాం. 10వ తరగతి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ చక్కగా రాయడానికి కృప దయచేయండి. అలాగే డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ముఖ్యంగా డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. డ్యూటీల విషయంలో మీకు ఆపుదలమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను వారికి మీకు ఆపుదల ఇవ్వండి, మీ భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారికి కూడా చక్కని ఆరోగ్యము, క్షేమం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో బిడ్డలు ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా ఆరోగ్యంతో నింపి నడిపించి అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. ఈ రోజు నుండి మనం కొద్ది రోజులు, అంటే ఈస్టర్ రోజు వరకు కూడా మనం క్రీస్తు యొక్క శిలువ శ్రమల ధ్యానాంశాలు అనే అంశం మీద, అంటే యేసుక్రీస్తు శిలువలో లేదా శిలువకు ముందు ఆయన ఏ రీతిగా ఇబ్బందులు పాలయ్యారు, ఏ రీతిగా మన కోసం ఆయన శిలువపై నలిగిపోయి మరణించి రక్తము కార్చి మన కొరకు ఆ కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేశారో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. వాటికి సంబంధించి యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి దానికంటే ముందు జరిగిన కొన్ని పరిస్థితులకు సంబంధించిన ప్రవచనాలు పాత నిబంధనలో మనం చాలా చూడొచ్చండి. సుమారుగా 29 సందర్భాలను గురించిన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 1000 నుండి 500 మధ్య కాలంలో చెప్పబడిన ప్రవచనాలు. ఒక్కొక్క ప్రవక్త ఒక్కో రకమైనటువంటి సందర్భాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే కొన్ని వందల వేల సంవత్సరాలకి ముందే అవి రాయబడ్డాయి. క్రీస్తు యొక్క మరణం కానీ, క్రీస్తు మరణానికి ముందు జరిగే కొన్ని విషయాలు కానీ, సంఘటనలు కానీ, మరి క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు కొన్నిటి మనం ధ్యానం చేద్దామండి. ఈ ప్రవచనాలు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన పూర్వకాలంలోనే కొన్ని వందల వేల సంవత్సరాలకి పూర్వమే ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని ఆయన తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రవచనాలు నేను నెరవేర్చడానికి వచ్చాను, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవచనాలు సుమారుగా ఈ 1000 నుండి 500 మధ్య కాలంలో జరిగినటువంటి ప్రవచనాలు, చెప్పబడిన ప్రవచనాలు ఒక్క రోజులో, అనగా 24 గంటలలో యేసుక్రీస్తులో నెరవేరాయి. మొదటిగా స్నేహితుడే అప్పగించాడు. అంటే యేసుక్రీస్తు ఏర్పరచుకొని ప్రేమించినటువంటి శిష్యుల్లో ఉన్న ఇస్కరియోతు యోధాయే అప్పగించాడని మొట్టమొదటి ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తామండి. కీర్తనలు 41:9లో, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు, నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. స్నేహితుడే అప్పగించాడు. ఇక్కడ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం కీర్తన భాగంలో. ఈ కీర్తన భాగము సుమారుగా క్రీస్తు పూర్వం 1500 నుండి 400 ఆ మధ్యకాలంలో చెప్పబడినటువంటి గ్రంథం. అందులో చెప్పబడిన ప్రవచనం సుమారుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల, అంటే క్రీస్తు పుట్టడానికి ముందు 1500 సంవత్సరాలు అప్పుడు రాయబడిన ప్రవచనం అది. అట్లాగే 55:12 నుండి 13 వచనాలండి. కీర్తన గ్రంథంలోనే 55:12-13 చరణాలు. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. కానీ ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చిలికాడవు, నా పరిచయుడు, అంటే నా స్నేహితుడవు. స్నేహితుడే అప్పగించాడు. దీని నెరవేర్పు మనం మత్తయి సువార్తలో చూడొచ్చండి. మత్తయి సువార్త 10:4లో చివరి లైన్, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా ఉన్నాడు యేసు ప్రభువు ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో. అట్లాగే 26వ అధ్యాయం 49-50 వచనాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49-50. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చిలికాడా అంటే స్నేహితుడా,
నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. యోహాను సువార్త 13:21 అండి. 13:21 యోహాను సువార్తలో యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. యోహాను అలాగే పేతురు కూడా ఎవరు ప్రభు అని అడిగినప్పుడు 26వ వచనం, అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. 30వ వచనం, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. ప్రియులరా, మొదటి ప్రవచనంగా మనం అనుకుంటున్నటువంటిది స్నేహితుడే అప్పగించాడు. కీర్తనలో రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్పును కూడా మనం చూసాం. అట్లాగే రెండవ ప్రవచనం 30 వెండి నాణాలకు అమ్మేయడం. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేయడం. ఇది జకర్యా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం. 11వ అధ్యాయం 12వ వచనం అండి. జకర్యా గ్రంథం 11:12. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. దీని నెరవేర్పు మనం మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 26:15, 27:3 అండి. 26:15, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన యోధ. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెడుతున్నాడు. 27:3 అండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా. ఇది అంటే జకర్యా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం క్రీస్తు పుట్టుకకు 557 సంవత్సరాలకు పూర్వం, 525 సంవత్సరాలు ఆ మధ్యకాలంలో రాయబడిన గ్రంథం జకర్యా గ్రంథం. అంటే యేసుక్రీస్తు పుట్టుకకి 557 సంవత్సరాలకి ముందే రాయబడిన ప్రవచనం క్రీస్తులో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే మూడవ ప్రవచనం అండి, డబ్బును యోధా దేవాలయంలో పడవేయడం. ఇది కూడా జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తామండి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. జకర్యా 11:13లో. ఇది 557, 525 BC నాటి కాలంలో చెప్పబడిన ప్రవచనం క్రీస్తులు ఎలా నెరవేరిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27:5లో ఆ మాట చూస్తాం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఇది మూడవ ప్రవచనం. ఇక నాలుగవది, ఆ డబ్బుతో కుమ్మరి పొలం కొన్నట్టుగా మనం చూస్తాం. జకర్యా గ్రంథం 11:13లో ఇందాక మనం చదివినటువంటి ప్రవచనమే. నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా. ఇక్కడ ప్రధాన యాజకులు ఇవన్నీ కూడా ఆలోచించి మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనం అండి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమని అనబడుచున్నది. పిల్లరా, ఇది చెప్పబడిన ప్రవచనం, దాని నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. 4వ ప్రవచనం అయింది. ఇక 5వది, శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిష్యులందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇదే జకర్యా గ్రంథం 13:7లో మనం చూస్తామండి. జకర్యా గ్రంథం 13:7, ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథం చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు మార్కు సువార్త 14వ అధ్యాయం 27వ వచనం 50వ వచనం, మత్తయి సువార్త 26:31 అండి. 14:27, అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతర పడదురు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడినది కదా అని ఆయన ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అది నెరవేర్పు మనం 50వ వచనంలో చూస్తాం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. మత్తయి సువార్త 26:31లో కూడా ఆయన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా అని జకర్యా 13:7 చెప్పబడిన ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్పుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తులో యేసుక్రీస్తులో ఆయన నెరవేర్చిన ప్రతీదీ కూడా పాత నిబంధన ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. ఆయన ఏం చేయాలో, ఎలా రావాలో, ఎలా మరణించాలో, ఎన్ని శ్రమలు పొందాలనేది పాత నిబంధన గ్రంథాల్లో ప్రతీదీ కూడా ప్రవచనానుసారంగా రాయబడింది. దాని నెరవేర్పు కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే రేపు మరలా మరికొన్ని ప్రవచనాలు మనం చూద్దామండి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.